ఇది ఒక మంచి పాఠాన్ని మనం ఆలోచించేద్దాం. మంచి పాఠాన్ని. పాఠం పేరు సర్పంతో వ్యభిచరించి అవ్వ కయ్యోనుని కన్నదా. సర్పంతో వ్యభిచరించి అవ్వ కయ్యోనుని కన్నది అనే ఈ బోధను విలియం మ్యారియన్ బ్రనహం అనే అమెరికాకు సంబంధించిన సేవకులు ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ బోధను బ్రనహంకు సంబంధించిన అనుచరులు క్రైస్తవ సమాజంలోకి తీసుకెళ్ళి క్రైస్తవ సమాజాన్ని చాలా గలిబిలి చేస్తూ వారి బోధకు వారిని అట్రాక్ట్ చేసి అనేకులను బ్రనహం అనుచరులుగా మారుస్తున్నవైన మనం గమనించగలం. ఈ బోధ అమెరికాలో ప్రారంభమైన ఈ బోధ ప్రస్తుతం సుమారుగా 100 దేశాలలో వ్యాప్తి చెంది సుమారుగా 5 మంది ప్రజలను బ్రనహం అనుచరులుగా వీరు మార్చినవైన మనం గమనించగలం. అమెరికాలో ప్రారంభమైన ఈ బోధ సుమారుగా 100 దేశాలలో వ్యాప్తి చెంది సుమారుగా 5 కోట్ల మందిని క్రైస్తవులను బ్రనహం అనుచరులుగా వీరు మార్చేశారు. ఇక ఈ బోధన కోసం మనం ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే ప్రస్తుతానికి ఈ బోధ మన చీరాల ప్రాంతంలోను కూడా వ్యాపించింది. చీరాలలో ఆల్రెడీ ఒక సంఘం ఉంది. కొద్ది రోజులు పోతే ఆ సంఘస్థులు మన వార్డ్రోబ్ కూడా వచ్చి మన ప్రాంతంలో ఉన్నవారు కూడా ఈ బోధన చెప్పి బ్రనహం అనుచరులుగా మార్చాలన్నదే వారి యొక్క ప్లాన్. కనుక వాళ్ళు మన దగ్గరికి వచ్చేలోపే దానికి సంబంధించిన విషయాలపై మనకు కొంత అవగాహన కలిగి మనకు బాగా నేర్చుకోగలిగితే ఒకవేళ వాళ్ళు మన దగ్గరికి వస్తే చక్కగా సమాధానం చెప్పి వారిని తిరిగి పంపించడానికి అవకాశం ఉంటుంది. కనుక బ్రనహం బోధించిన అనేక బోధల్లో కోసం మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. అదేంటంటే సర్పంతో వ్యభిచరించి అవ్వ కయ్యోనుని కన్నదా అని. దీనికి సంబంధించి అసలు బ్రనహం గారు ఏం చెప్పారు అని మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే బ్రనహం గారు చెప్పిన విషయం ఏంటంటే, ఏదోను తోటలో ఉన్న ఆ సర్పం చాలా ఎత్తుగా మనిషిలా ఉండేదని, ఆ సర్పం చూడడానికి 10 అడుగులు ఉండేదని, బాగా మజిల్సు దానికి ఉండేవని, ఆదాము కంట అందంగా ఆ సర్పం ఉండేదని, అందుకే అవకి నచ్చేసిందని ఈ బ్రనహం గారు చెప్పారు. కొంచెం మీరు జాగ్రత్తగా ఆలోచించాలని నేను చెప్పే విషయాలు. ఆ సర్పం చింపాంజీకి మనిషికి మధ్యలో ఉన్న ఒక బ్రీడ్ అని, మనిషి రక్తంలోనికి కలవగలిగే ఒకే ఒక జాతిని బ్రనహం గారు చెప్పారు. ఇకపోతే ఆయన చెప్పిన విషయం ఏంటంటే, అవ్వ ఎప్పుడు సంభోగాన్ని కోరుకునేదని, సర్పం అందంగా ఉండేసరికి సర్పంతో సంభోగం చేసిందని, అలా సర్పంతో సంభోగం చేసినప్పుడు అవ్వకు చాలా బాగా నచ్చిందని, చాలా తృప్తి చెందిందని, అలా తృప్తి చెందిన అవ్వ తన భర్త దగ్గరికి వచ్చి అలా చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పి తన భర్తతో కూడా కలిసిందని బ్రనహం గారు చెప్పారు. అది కొసమెరుపు ఏంటంటే తన భర్త దగ్గరికి వచ్చి తన భర్తతో కూడే సమయానికి అవ్వ గర్భవతి అని, తన భర్తతో కూడడం వల్ల మరొక బేజం అవ్వలోనికి వెళ్ళిందని, అవ్వ కవల పిల్లలను కన్నదని బ్రనహం గారు చెప్పారు. అలా పుట్టిన కవల పిల్లల్లో పెద్దవాడు కయ్యోను, వాడు సర్ప సంతానం అని, హేబేలు చిన్నవాడు ఆదాము సంతానం అని బ్రనహం చెప్తున్నట్లుగా ఆయన ప్రసంగాలు, ఆయన పుస్తకాలు చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంటుంది. అంటే అల్టిమేట్గా ఆయన ఏం చెప్తున్నాడంటే, మొట్టమొదట పుట్టిన ఈ కయ్యోను అనే ఈ వ్యక్తి సర్పానికే పుట్టాడు అని చెప్పడం ఆయన ఉద్దేశం. ఇవన్నీ మీకెలా తెలుసండి, ఇవన్నీ బైబిల్లో లేవు కదా, మీరు ఎలా చెప్పగలుగుతున్నారు బ్రనహం గారు అని బ్రనహాంని అడిగితే బ్రనహాం ఏమంటున్నాడంటే, ఇది దేవుడు నాకు కలిగించిన ప్రత్యక్షత, దేవుడు నాతో చెప్పాడు. ఏదోన తోటలో ఏం జరిగిందో దేవుడు నాకు ఏం చేశాడు, తెలియజేశాడు. ఆ విషయాలు మీతో చెప్తున్నానని అంటున్నాడు. ఇకపోతే ఆయన బోధలు నిజమా కాదా అని మనం తేల్చుకునే ముందు సర్పంతో వ్యభిచరించే అవ్వను కన్నది అని చెప్పడానికి బైబిల్ నుండి ఆయన ఒక 10 ప్రశ్నలు వేసాడండి. మళ్ళీ చెప్తున్నానండి,
అవ్వ సర్పంతో వ్యభిచరించి కయ్యోనుని కన్నది అని చెప్పడానికి బైబిల్ నుండి 10 ప్రశ్నలు వేశాడు ఆయన. ఆ 10 ప్రశ్నలు నిజంగా మనం ఆలోచిస్తున్నప్పుడు నిజమేనేమో, సర్పంతో వ్యభిచరించి అవ్వ కయ్యోనుని కనేసిందేమో అనిపిస్తుంటుంది మనకు. ఆ 10 ప్రశ్నలు మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. ఆ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పే ప్రయత్నం కూడా చేస్తాను. ముందుగా ఆ 10 ప్రశ్నలు ఏంటంటే, అందులో మొట్టమొదటి ప్రశ్న మనం జాగ్రత్తగా ఆలోచించేద్దాం. మొట్టమొదటి ప్రశ్న ఆదికాండము 5వ అధ్యాయం 1 నుంచి 32 వచనాలు మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, ఆదికాండము 5వ అధ్యాయం 1 నుంచి 32 వచనాలు మీరు జాగ్రత్తగా పరిశీలించగలిగితే, ఆదాము వంశావళి గ్రంథము ఇదే. అంటే 5వ అధ్యాయం 1 నుంచి 32 వచనాల వరకు ఏముంటుందంటే ఆదాము వంశావళి రాయబడింది. ఆదాము వంశావళిలో కయ్యోను పేరు రాయబడలేదు. మీరు గమనించి ఇంటికి చదవండి కావాలితే. ఆదికాండము 5వ అధ్యాయం 1 నుంచి 32 వచనాలు మనం గమనించగలిగితే అక్కడ ఆదాము వంశావళి రాయబడింది. ఆదాము వంశావళిలో కయ్యోను పేరు రాయబడలేదు. ఆయన అంటున్నాడు, ఆదాము ఒకవేళ కయ్యోనుకు పుడితే ఆదాము వంశావళిలో ఎవరి పేరు రాయాలి? కయ్యోను పేరు రాయాలి. ఇక్కడ ఆదాము వంశావళిలో కయ్యోను పేరు దేవుడు రాయించలేదంటే కయ్యోను ఆదాముకు పుట్టలేదు. ఇది మొట్టమొదటి ప్రశ్న. అర్థమవుతున్న ప్రశ్న మీకు అర్థమైందా? ఆ ప్రశ్న వింటున్నప్పుడు మనకేమనిపిస్తుంది? నిజమే కదా, ఆదాముకు పుడితే కయ్యోను పేరు ఎక్కడ రాయాలి? ఆదాము వంశావళిలో రాయాలి కదా, మరి ఎందుకు రాయలేదు అనే సందేహం మనకు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి ప్రశ్న వాళ్ళు వేస్తారు మన దగ్గరికి వచ్చి. అప్పుడు మనం సమాధానం చెప్పలేకపోయాం అనుకోండి, ఏం ఒప్పుకోవాలి మనం? మన ఆది తల్లి, మన అమ్మ సర్పంతో పోయింది అని ఒప్పుకోవాలి మనం. ఇది మొట్టమొదటి ప్రశ్న. ఇక రెండో ప్రశ్న కూడా మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. రెండో ప్రశ్న జాగ్రత్తగా మీరు గమనించాలండి. మొత్తం 10 ప్రశ్నలు వేసారు వాళ్ళు, అందులో ఒకటి చెప్పాను. రెండో ప్రశ్న ఆదికాండము 4వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండము 4వ అధ్యాయం 8వ వచనం. ఇక్కడ రాయబడిన సందర్భాన్ని మనం జాగ్రత్తగా గమనించగలిగితే, ఈ కయ్యోను తన తమ్ముడైన హేబేలుని చంపేసి నరహంతకుడుగా మారిపోతాడు. ఒకరిని చంపితే ఏమవుతాం మనం? నరహంతకుడుగా మారిపోతాం. ఇప్పుడు కయ్యోను కూడా తన తమ్ముడైన హేబేలుని చంపి నరహంతకుడుగా మారిపోయాడు. ఎందుకు నరహంతకుడుగా మారాడంటే అపవాది కూడా ఆది నుండి ఎవడాడు? నరహంతకుడే. వాడు నరహంతకుడు కనుక, వాడికి పుట్టినోడే కయ్యోను కనుక వీడు కూడా ఏమైపోయాడు? నరహంతకుడయ్యాడు. అంటే కయ్యోను నరహంతకుడు ఎందుకు అయ్యాడంటే, ఎవరికి పుట్టాడు? అపవాదికే పుట్టాడు. అందుకే కయ్యోను ఏమయ్యాడు? నరహంతకుడయ్యాడు. ఇది రెండో ప్రశ్న. ఇక మూడో ప్రశ్న కూడా మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే, ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనం. మరియు నీకును స్త్రీకును నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలగజేస్తానని చెప్పాడు దేవుడు. ఆమె సంతానము అంటే యేసుక్రీస్తు. అది వాళ్ళు చెప్తున్నారు, మనం చెప్తున్నాం. ఓకే, ఆమె సంతానం అంటే ఎవరు? యేసుక్రీస్తు. మరి నీ సంతానం అంటున్నాడంటే సర్పం యొక్క సంతానం. ఆమె సంతానం అంటే క్రీస్తు. మరి సర్ప సంతానం, సాతాన సంతానం ఎవరో చెప్పండి అని అడుగుతున్నాడు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆమె సంతానం అంటే క్రీస్తు, సర్ప సంతానం అంటే కయ్యోను. దేవుడు ఆ విషయాన్ని రాయించాడు, అది మీకు అర్థం కావట్లేదు అంటున్నాడు. ఇది మూడో ప్రశ్న. ఎందుకంటే ఆమె సంతానం క్రీస్తు అన్నప్పుడు సర్ప సంతానం ఎవరో కూడా మనం ఏం చేయాలి? చెప్పాలి. చెప్పకపోతే ఏమంటాడు? ఆ సర్ప సంతానం ఎవరో కాదు, ఆ సాతాన సంతానం ఎవరో కాదు, ఎవరంట? కయ్యోను. ఇది మూడో ప్రశ్న. ఇక నాలుగో ప్రశ్న కూడా మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే, నాలుగో ప్రశ్నకి వెళ్తున్నాం. ఏదోను తోట మధ్యలో ఉన్న ఆ 2 చెట్లు కాదంట. ఏదోను తోటలో మధ్యలో ఉన్నాయే మంచి చెడులు, తెలివినిచ్చు వృక్షము, జీవవృక్షము, ఇవి 2 చెట్లు కాదంట. ఇవి 2 మనుషులంట. అవి 2 మనుషులు అనడానికి బైబిల్లో వాళ్ళు చూపిస్తున్న రెఫరెన్స్ కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం 1 నుంచి అలా చదువుకుంటూ మనం వస్తూ ఉంటే 3వ వచనం కొడతాం. 3వ వచనం. అతడంటే ఎవరు? దేవారాత్రులు ధ్యానిస్తాడే. పైన 1వ వచనంలో ఏముంటది? దుష్టుల ఆలోచన చెప్పును నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చున్న చోటు కూర్చుండక. ఒకరు చదవండి మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు
దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. అతడు ఎవరు? దేవుని గ్రంథాన్ని ధ్యానించే అతని కోసం మాట్లాడదు. అతడు నీటి కాలవల ఎవరున నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉన్నాడు. అంటే ఈ బైబిల్ గ్రంథాన్ని ధ్యానిస్తున్న వ్యక్తిని దేంతో పోలుస్తున్నాడు? ఒక చెట్టుతో పోలుస్తున్నాడు. ఒక చెట్టుతో పోలుస్తున్నాడు. అంటే ఇప్పుడు ఆది కాండంలో ఉన్న ఆ చెట్టు ఎవరు కాదు అంటున్నాడు. ఇప్పుడు చెట్టు కాదు, అది మనిషి అంటున్నాడు. అబ్బా, మీకు అర్థమవుతుందా? ఆది కాండంలో 2 చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్లు మనుషులు అంటున్నాడు. మనుషులు అనడానికి ఆయన చూపిస్తున్న రెఫరెన్స్ ఏంటంటే ఇంకో కీర్తన గ్రంథం 1:3 ఏముంది? అతడు నీటి కాలవలన ఏరును నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉన్నాడు. ఏదో ఒక వ్యక్తిని చెట్టుతో పోలుస్తున్నాడు కదా కీర్తన గ్రంథంలో, ఒక వ్యక్తిని చెట్టుతో పోలుస్తున్నాడు కదా. అంటే చెట్టు అంటే ఎవరు కాదు? చెట్టు కాదు. చెట్టు అంటే ఎవరు? మనిషి. మరొక వాక్యం కూడా చూపిస్తున్నాడు. లోకాసు వార్త 3:9. లోకాసు వార్త 3:9. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరును ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు నరకబడుతుంది. ఇప్పుడే చెట్టు ఎక్కడుంది? గొడ్డలు ఎక్కడుంది? చెట్లు వేరున ఉంది. చెట్లు వేరుంది. కానీ చెట్ల కోసం అంటే ఏ చెట్ల కోసం మాట్లాడుతున్నాడు? మనుషుల కోసం మాట్లాడుతున్నాడు. మనుషుల కోసం మాట్లాడుతున్నాడు. అంటే బైబిల్లో చెట్లంటే చెట్లు కాదు, చెట్లంటే మనుషులు. కనుక ఏదోను తోటలో ఉన్న ఆ 2 చెట్లు ఎవరో కాదు, ఆ 2 చెట్లు ఎవరు? మనుషులు. ఆ 2 చెట్లు మనుషులు. ఆ 2 చెట్లు ఎవరంటే ఒక చెట్టు యేసుక్రీస్తు అంట, ఒక చెట్టు సాతాన్ అంట. ఒక చెట్టు యేసుక్రీస్తు అంట, ఒక చెట్టు సాతాన్ అంట. ఇప్పుడు సాతాన్ అని ఆ చెట్టుని ఏం చేసిందంట? అవ్వ తినేసిందంట. సాతాన్ అన్న చెట్టును తినేసిందంట. ఇది 4వ ప్రశ్న. ఇప్పుడు 5వ ప్రశ్న ఏంటంటే అవ్వ ఫలములను తిన్నది కదా. కొన్ని ఫలాలు ఏం చేసింది? అవ్వ తిన్నది కదా. ఫలములు తిన్నది కదా. ఫలములు తినడం అంటే తిండికి సంబంధించిన విషయం కాదు. తినడం అంటే తిండికి సంబంధించింది కాదు. తినడం అంటే వ్యభిచరించడం అంటున్నాడు. 5వ ప్రశ్న ఏంటి? అవ్వ కొన్ని ఫలాలు తినదు కదా. ఫలాలు తినడం అంటే అది తిండి కోసం చెప్పట్లేదు. తినడం అంటే వ్యభిచరించడం అన్నాడు. మరి తినడం అంటే వ్యభిచరించడం నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు అంటే దానికో రెఫరెన్స్ చూపిస్తున్నాడు. సామెతల గ్రంథము 30:20. సామెతల గ్రంథము 30:20. జారిని అంటే ఎవరు? వ్యభిచారి. వ్యభిచారి అంట. వ్యభిచారి చర్య అట్టిదే. అది తిని నోరేం చేస్తుంది? తుడిచేసుకుంటుంది. వ్యభిచారి తినేసి నోరుని ఏం చేస్తుంది? తుడిచేసుకుంటుంది. తిని నోరు తుడుచుకోవడం అంటే ఏంటి? వ్యభిచారం ఏం చేస్తుంది? వ్యభిచారం చేస్తుంది. అంటే తినడం అంటే ఏంటి? వ్యభిచారం అన్నాడు. అంటే అవ్వ కొన్ని పండ్లు తిన్నది అంటే తినడం అంటే తిండికి సంబంధించింది కాదు. తినడం అంటే అవ్వ సర్పంతో ఏం చేసేసింది? వ్యభిచారం చేసేసింది. ఇది ఎన్నో ప్రశ్న? 5వ ప్రశ్న. ఇక 6వ ప్రశ్న కూడా మనం జాగ్రత్తగా ఆలోచించేద్దాం. నిజంగా మీరు అన్నట్లు మనం అనుకున్నట్లుగా అంటున్నారు. మీరు అనుకున్నట్లుగా క్రైస్తవులారా, మీరు అనుకున్నట్లుగా ఆ ఏదోను తోట మధ్యలో ఉన్నవి ఆ మనుషులు కాదు చెట్లే అని మీరు అనుకున్నట్లుగా ఒకవేళ మేము నమ్మాలి అంటే మరి అవి చెట్లే అయితే ఆ చెట్లు ఇప్పుడు ఎందుకు లేవని అడుగుతున్నాడు. ఏమంటున్నాడు? వాళ్ళు ఏమంటున్నారు? అవి చెట్టులు కాదు, అవి మనుషులు అంటున్నారు. కాదు మనం చెట్లు అన్నాం అనుకోండి. ఆడేమన్నాడు? ఒకవేళ నిజంగా అవి చెట్లు అయితే ఆ చెట్లు ఇప్పుడు వరకు ఎందుకు లేవు? క్వశ్చన్. ఆ చెట్లు ఇప్పటికీ లేవు కనుక అవి చెట్లు కాదు, అది యేసుక్రీస్తు సాతాను కాడికి పళ్ళు తిన్నదంటే సాతాను అవేం చేసినట్టు? వ్యభిచారం చేసేసినట్లు అంటున్నాడు. ఇది ఎన్నో ప్రశ్న? 6వ ప్రశ్న. ఇక 7వ ప్రశ్న కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దామండి. 7వ ప్రశ్న. ఒకవేళ అవ్వ పండే తింటే పండు దేంతో తింటాం? నోటితో తింటాం. ఒకవేళ అవ్వ పండే తింటే శిక్ష నోటికి వేయాలి కానీ గర్భానికి ఎందుకు వేసాడు దేవుడు? మీకు అర్థమవుతుందా? ఒకవేళ అవ్వ మీరు అన్నట్టుగా పండే అనుకుంటే, అది కేవలం పండే అనుకుంటే, పండు నోటితో తింటది కదా, శిక్ష దేనికి వేయాలి? నోటికి వేయాలి కానీ గర్భానికి ఎందుకు వేసాడు అని అంటూ మళ్ళీ రిఫరెన్స్ చూపిస్తున్నాడు. నిర్గమాకాండము 21:24. నీకు ఎవడైనా హాని చేస్తే
నువ్వు నీ ప్రాణానికి నీ ప్రాణానికి హాని కలిగించాడు అనుకో, నువ్వేం తీసేయాలి? కంటికి కన్ను తీయాలి, పంటకు పన్ను తీయాలి, చేతికి చేతి తీయాలి, కాలు. ఇది బైబిల్ ఏం చెప్తుంది? కన్నుకి దెబ్బ తగిలి నీ కన్ను ఎవడ కొట్టాడుకో నువ్వు వాడు కన్ను కొట్టు, నీ పళ్ళు ఎవడని కొట్టాడుకో ఆడు పళ్ళు కొట్టు, నీ చేతులు కొడితే ఆ చేతులు కొట్టు, నీ కాళ్ళు కొడితే వాళ్ళు కాళ్ళు కొట్టు. అంటే దేంతో తప్పు చేస్తే దానికి ఏం జరగాలి? శిక్ష పడాలి కదా. మరి అవ్వ పండ్లు నోటితో తింటే శిక్ష నోటికి వేయాలి కానీ గర్భానికి ఎందుకు వేసాడు? సో ఎంత లాజిక్ ఉందో క్వశ్చన్ లాజిక్ ఉన్నా? నిజంగా ఇలాంటి క్వశ్చన్లు పట్టుకుని మన దగ్గరికి వస్తే మన పరిస్థితి ఏంటి? నోటికి శిక్ష వేయాలి కానీ గర్భానికి ఎందుకు వేసాడు చెప్పండి? దేవుడు గర్భానికి శిక్ష వేసాడంటే ఆ పండు గర్భానికి సంబంధించింది. ఆ పండు దేనికి సంబంధించింది? గర్భానికి సంబంధించింది. అందుకే దేవుడు అవ్వకి నోటికి శిక్ష వేయకుండా దేనికి వేసాడు? గర్భానికి శిక్ష వేసాడు అంటున్నాడు. ఇది 7వ ప్రశ్న. ఇక 8వ ప్రశ్న కూడా మనం జాగ్రత్తగా ఆలోచించేద్దాం. 8వ ప్రశ్న ఏంటంటే పండు తినడం వల్ల పాపం వచ్చింది కదా. పండు తినడం వల్ల పాపం వస్తే మళ్ళీ పండు తినడం వల్లే పాపం పోవాలి కానీ యేసుక్రీస్తు రక్తాన్ని ఎందుకు చిందించాడు చెప్పండి అని అంటున్నాడు. మళ్ళీ చెప్తున్నానండి ప్రశ్న. 8వ ప్రశ్న ఏంటంటే పండు తినడం వల్ల పాపం వచ్చింది కదా, మరి పాపం పోవాలంటే ఏం తినాలి? మళ్ళీ పండే తినాలి కదా. మరి యేసు రక్తాన్ని ఎందుకు కార్చాడు? యేసు రక్తాన్ని ఎందుకు కార్చాల్సి వచ్చిందంటే ఆ రోజు అవ్వ తిన్నది పండు కాదు, వ్యభిచారం ద్వారా ఈ సర్పం యొక్క రక్తం ఎందులో గెలిపింది? అవలో గెలిపోయింది. సర్పంలో రక్తం అవలో గెలిపోయింది. ఈ రక్తం వల్ల పాపం వచ్చింది కనుక ఆ రక్తాన్ని తినడానికి యేసు రక్తం ఏమైంది? అవసరమైంది. యేసు రక్తం అవసరం అవడానికి కారణం ఏంటంటే అవ్వ తిన్నది పండు కాదు, సర్పంతో వ్యభిచరించింది. సర్పం యొక్క రక్తం ఎందులో గెలిపింది? అవ్వలో గెలిపింది. అవ్వలోకి వెళ్ళిపోయింది కనుక, అవ్వ పాపం చేసింది కనుక అవ్వ యొక్క పాప శిక్షను తీయడానికి మళ్ళీ యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ఏం చిందించాడు? రక్తాన్ని చిందించాల్సి వచ్చింది అంటున్నాడు. ఇది 8వ ప్రశ్న. ఇక 9వ ప్రశ్న. అవ్వ సర్పం నన్ను మోసం చేసిందని చెప్పింది కదా. అవ్వ సర్పం నన్ను మోసం చేసిందని ఎందుకు చెప్పింది? మోసం అంటే మోసం కాదు, మోసం అంటే వ్యభిచరింపబడ్డం అంటున్నాడు. ఏమంటున్నాడు? క్వశ్చన్ ఏంటి? అవ్వ సర్పం నన్ను మోసం చేసిందని ఎందుకు చెప్పింది? మోసం అంటే మోసం కాదు, మోసం అంటే వ్యభిచరింపబడ్డం. ఈరోజు చాలా మంది స్త్రీలు కూడా ఏం చెప్తున్నారు? ఏమండి పలాలోని నమ్మాను అని నన్ను మోసం చేసాడు అంటాడు కదా. అంటే మోసం చేసాడు అంటే ఆ పాప యొక్క ఉద్దేశం ఏంటి? వాడు నన్ను వాడుకున్నాడు, వాడు నన్ను పాడు చేశాడు, అదే కదా అర్థం. మరి అవ్వ కూడా ఏమంటుంది? అవ్వ సర్పం నన్ను ఏం చేసిందని చెప్తుంది? మోసం చేసిందని చెప్తుంది. అంటే మోసం అంటే మోసం కాదు, మోసం అంటే ఏంటంట? వ్యభిచరింపబడడం అంటున్నాడు. ఇది 9వ ప్రశ్న. ఇక 10వ ప్రశ్న. అవ్వ కేవలం పండు మాత్రమే తింటే దేవుడు సర్పాన్ని ఎందుకు శిక్షించాడు చెప్పండి? సర్పాన్ని ఏ తప్పు లేకపోతే, సర్పం అవ్వతో కూడకపోతే కేవలం పండు మాత్రమే మీరు అనుకున్నట్లుగా తింటే సర్పాన్ని దేవుడు ఎందుకు శిక్షించాడు? ఏదైనా ప్రశ్న. 10వ ప్రశ్న. ఈ 10 ప్రశ్నలు మన దగ్గరికి వచ్చి ఇవేసి దీనికి సమాధానం చెప్పండి అంటాడు. మనం సమాధానం చెప్పలేదు అనుకోండి అంటే ఏ ఒప్పుకున్నట్టు మనం వెంటనే అవ్వ సర్పంతో పోయి కయ్యోను కన్నది మీరు నమ్మాలి బ్రదర్. లేదు బ్రదరు అలాగేమి లేదు కదా అంటే మరి వీడి సమాధానం చెప్పంటాడు. అంటే అవ్వ సర్పంతో వ్యభిచరించి కయ్యోను కన్నది అని అడిగేవాళ్ళు 10 ప్రశ్నలు. ఆ 10 ప్రశ్నలు మేము ముందు పెట్టాను. ఇప్పుడు ఈ 10 ప్రశ్నలు మనం ఆలోచించాలి. ఈ 10 ప్రశ్నలకు సరైన రీతిలో ఏం చెప్పాలి? సమాధానం చెప్పాలి. ఇది ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల మంది మారిపోయారండి. ఈ బోధకు అట్రాక్ట్ అయిపోయి ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, సమాధానం ఎలా చెప్పాలో అర్థం కాక 5 కోట్ల మంది క్రైస్తవులు ఏమైపోయారు? మారిపోయి బ్రహ్మమిస్టులుగా మారిపోయారు. 5 కోట్ల మంది మారిపోయారు. మీకు విషయం చెప్పనా? ఈ 5 కోట్ల మందిలో సామాన్యులు లేరండి. పెద్ద పెద్ద పాస్టర్లు మారిపోయారు సమాధానం చెప్పడం చేతకాక. అంటే పెద్ద పెద్ద పాస్టర్లకు సైతం ఈ 10 ప్రశ్నలకు సంబంధించి సమాధానం చెప్పడం కూడా ఈరోజు చాలా మందికి చేత కావట్లేదు. ఈరోజు దేవుడు ఈ రీతిగా మనకు సమాధానం చెప్పే అవకాశాన్ని కలిగించాడు. ఇంకా గట్టిగా మాట్లాడంటే సమాధానం నేర్చుకునే అవకాశాన్ని మనందరికీ దేవుడు ఏం చేశాడు?
కలగజేశాడు. కనుక నేను సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరు నా సమాధానం రైటా రాంగ్ అని మీరు ఆలోచించండి. రైట్ అనుకుంటే మీరు తీసుకోండి, దాన్ని చక్కగా నేర్చుకోండి. అలాంటి వారు ఖచ్చితంగా సమాధానం మీరు చెప్పాలి. ఇక ఈ 10 ప్రశ్నలకి సమాధానం చెప్పే ముందు నిజంగానే కయ్యోను సర్పానికే పుట్టాడా, ఆదాముకు పుట్టాడా అనే విషయాలు మనం ఆలోచించి సమాధానం ఇచ్చి ఆ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తానండి. ముందుగా మనం సమాధానం చూసే ప్రయత్నం చేద్దాం. కయ్యోను నిజంగానే సర్పానికి పుట్టాడా, ఆదాముకు పుట్టలేదా అని మనం ఆలోచించగలిగితే, కయ్యోను సర్పానికే పుట్టాడని డైరెక్ట్గా బైబిల్ ఎక్కడ రిఫరెన్స్ లేదండి. వీళ్ళు ఏదో కొన్ని ప్రశ్నలు అడిగి ఏదో ఇరికిచ్చాడు, కానీ కయ్యోను సర్పానికే పుట్టాడని డైరెక్ట్గా బైబిల్లో ఎలాంటి రిఫరెన్స్ లేదు. ఇంకో అందులో రెండో క్వశ్చన్ వేస్తున్నాను, ఏంటంటే బైబిల్లో లేదు. మళ్ళీ చెప్తున్నానండి, కయ్యోను ఆదాముకు పుట్టలేదు ఆయన బైబిల్లో కూడా ఎక్కడ లేదు. ఆయన పుట్టలేదండి ఆయన విషయాలు బైబిల్లో ఎక్కడ లేవు. ఇకపోతే కయ్యోను ఆదాముకే పుట్టాడని బైబిల్లో వాక్యం ఉందండి. ఈ కయ్యోను ఆదాముకే పుట్టాడని డైరెక్ట్గా వాక్యం ఉంది. ఒకసారి ఆ వాక్యం చూడండి, 4వ అధ్యాయం మొదలు వచనం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యోనుని కను. అంటే ఆదాము తన భార్యతో కూడాడు, ఆమె గర్భవతి అయింది. ఎవరిని కన్నది? కయ్యోనుని కన్నది. అది డైరెక్ట్గా ఆదాముకే పుట్టాడని డైరెక్ట్గా ఉంది, మనకు వాక్యం ఉంది. కానీ సర్పానికే పుట్టాడని ఎలాంటి వాక్యాలు బైబిల్లో లేవు. ఆదాముకు పుట్టలేదు అని కూడా ఎక్కడ బైబిల్లో వాక్యాలు లేవు. కానీ ఆదాముగా పుట్టాడని డైరెక్ట్గా అయితే వాక్యం మనకుంది. డైరెక్ట్ వాక్యం మన దగ్గర ఉన్నా వాళ్ళ దగ్గర డైరెక్ట్ వాక్యాలు లేకపోయినా ఏమంటాడు? లేదు బ్రదరు, మీకు తెలియదు బ్రదరు, మీకు అర్థం కావట్లేదు బ్రదరు, మా నవతల్లి పాడైపోయింది బ్రదరు, సర్పంతో పోయింది బ్రదరు, వ్యభిచారం చేసేసింది బ్రదరు, కయ్యోని కనేసింది బ్రదరు, అది మీకు అర్థం కావాలంటే మీకు ప్రత్యక్షత ఉండాలి అంటాడు. ఏమంటారంటే ప్రత్యక్షత ఉండాలంట. అంటే బైబిల్ బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఈ కయ్యోను అనే ఈ వ్యక్తి ఖచ్చితంగా ఆదాముకే పుట్టాడు. తన భార్య దగ్గరికి వెళ్ళడం వల్ల, భార్య గర్భవతి అవడం వల్ల తన మొట్టమొదటి కుమారుడు ఆదాముకే పుట్టాడు. సమాధానం అయిపోయింది, బైబిల్ బట్టి సమాధానం అయిపోయింది. కానీ వీళ్ళు అడిగే 10 ప్రశ్నలకు ఏం చేయాలి మనం ఇప్పుడు? సమాధానం చెప్పాలి. అందులో మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే ఆదాము వంశావళిలో కయ్యోను పేరు ఎందుకు రాయబడలేదు తేలాలి. మరి నిజంగా ఈ కయ్యోను అనే ఈ వ్యక్తి ఆదాముకే పుడితే ఖచ్చితంగా ఆదాము వంశావళిలో ఈ పేరు ఏమవ్వాలి? రాయబడాలి. మరి ఎందుకు రాయబడలేదు, దీనికి గల కారణాలు ఏంటి అని మనం జాగ్రత్తగా బైబిల్ పరిశీలన చేయగలిగితే, ఎప్పుడు అండి బైబిల్ మనం చదువుతున్నప్పుడు బైబిల్ రాసే విధానం మనకు తెలియాలండి. ఆ రాస్తున్నప్పుడు దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు అనే విషయం మనకు క్లియర్గా మనకు తెలియాలి. ఇక ఈ ఆదికాండం వాళ్ళు చూపిస్తున్న వాక్యం, ఆదికాండం 5వ అధ్యాయం 1 నుండి 32 వచనాలు మనం జాగ్రత్తగా చూస్తూ ఉన్నప్పుడు, ఆ 32 వచనాలు ఏముంటుందంటే, ఆదాము కాడ ప్రారంభిస్తాడు, నోవహు దగ్గర ఆ వంశావళి ఏం చేస్తాడు? ముగిస్తాడు. ఆదాము దగ్గర ప్రారంభిస్తాడు, నోవహు దగ్గర ఆ విషయాన్ని ఏం చేస్తాడు? ముగిస్తాడు. ఎందుకు నోవహు దగ్గరే ముగించాడంటే, ఆదాము తర్వాత జరిగిన అతి భయంకరమైన సంఘటన ఎక్కడ జరిగింది? మళ్ళీని నోవహు జలప్రలయంలో జరిగింది. అంటే ఆదాము దగ్గర నుంచి నోవహు వరకు దేవుడు వంశావళి రాయించాలనుకున్నాడు. ఆదాము నుండి నోవహు వరకు నోవహు ఎవరికి సంబంధించినోడో చెప్పే ప్రయత్నమే ఆదికాండం 5వ అధ్యాయం 1 నుండి 32 వచనాలు. ఆదాము వంశావళి రాయాలనుకున్నాడు. ఈ ఆదాము వంశావళిలో ఎవరి కోసం రాయాలనుకున్నాడు అంటే దేవుడు నోవహు కోసం రాయాలనుకున్నాడు. ఇప్పుడు నోవహు కోసం రాయాలనుకున్నాడు దేవుడు. ఇప్పుడు నోవహు కోసం రాసే ఈ క్రమంలో నోవహు వారు ఎవరికి పుట్టాడో చెప్తున్నాడు దేవుడు. ఎవరెవరు పుట్టుకుంటూ వచ్చారు అన్నప్పుడు ఆదాము పిల్లల్లో ఏ కుమారుడికి నోవహు పుట్టాడో చెప్తున్నాడు. ఏ కుమారుడు పుట్టాడంటే, ఆదాము కొడుకులో 3వ కొడుకైన షేతు వంశావళిలో పుట్టినోడే నోవహు. అంటే ఇప్పుడు నోవహు ఎవరికి సంబంధించినోడో తెలియాలంటే ఆదాము కొడుకుల్లో ఎవరి పేరు రాయాలి? షేతు పేరు రాయాలి, కయ్యోను పేరు రాయకూడదు. ఒకవేళ కయ్యోను పేరు రాసాడు అనుకోండి, కయ్యోను నోవహుకు సంబంధించిన వంశావళిలో ఉండడు. నోవహు గారు ఏ వంశావళిలో చెప్పాలంటే, ఎవరి నుండి వచ్చాడో చెప్పాలంటే షేతు పేరే రాయాలి. కయ్యోను పేరు అక్కడ రాయడానికి అవకాశం లేదు. కయ్యోను పేరు రాశాడు అనుకోండి, కయ్యోను తర్వాత ఎవరు వచ్చారు నోవహు పేరు రాదు.
అంటే దేవుడి ఉద్దేశం ఏంటంటే నోవాహు గారి కోసం రాయాలనుకున్నాడు, నోవాహు గారి కోసం చెప్పాలనుకున్నాడు. నోవాహు ఎవరికి పుట్టాడంటే ఆదాము కొడుకులో ఒక కొడుకులో నుండి వచ్చాడు. ఆ కొడుకు ఎవరు? షేతు. అందుకే షేతు కోసమే రాశాడు తప్ప అక్కడ కెయ్యోను కోసం రాయబడలేదు. వీళ్ళేమంటున్నారు, అక్కడ రాయబడలేదు కనుక పుట్టలేదు అంటున్నారు. ఒకవేళ మీరనుకున్నట్లుగానే రాయబడకపోతే పుట్టలేదనుకుంటే కొన్ని వాక్యాలు మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తానండి. మత్తయి వార్త 1వ అధ్యాయం, మత్తయి వార్త 1వ అధ్యాయం 1వ వచనాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, అబ్రహాము కుమారుడగు దావీదు. అబ్రహాము కుమారుడు ఎవరంట? దావీదంట. దావీదు కుమారుడు ఎవరంట? యేసుక్రీస్తు అంట. ఇక్కడ 3 విషయాలు చెప్తున్నాడండి. ఒక ఆయన పేరు అబ్రహాం చెప్పాడు, ఒక ఆయన పేరు దావీదు చెప్పాడు, ఒక ఆయన పేరు యేసుక్రీస్తు చెప్పాడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరి వంశావళి నుంచి వచ్చారో తెలియాలంటే ఈ యేసుక్రీస్తు దావీదు వంశావళి నుంచి వచ్చాడని తెలియాలి. దావీదు ఎవరి వంశావళి నుంచి వచ్చాడు? అబ్రహాం వంశావళి నుంచి వచ్చాడు. అంటే ఇప్పుడు దావీదును యేసుక్రీస్తు ఎవరి వంశావళి నుంచి వచ్చారో చెప్పడమే మత్తయి గారి యొక్క ముఖ్య ఉద్దేశం. అలా చెబుతున్నప్పుడు ఏం జరిగిందో చూడండి. మత్తయి వార్త 1వ అధ్యాయం 2వ వచనం. అబ్రహాము ఇస్సాకును కనెను అని ఉంది. అబ్రహాం ఎవరిని కన్నాడు? ఇస్సాకును కనెను అన్నాడు. అబ్రహాం ఇస్మాయిల్ కనలేదా? మొట్టమొదటి కొడుకు ఎవరు? ఇస్మాయిల్. మరి ఇస్మాయిల్ పేరు ఎందుకు రాయలేదు? ఇస్మాయిల్ పేరు రాస్తే ఆ ఇస్మాయిల్ వంశంలో దావీదు ఉండడు. దావీదు లేకపోతే యేసుక్రీస్తు ఉండడు. గ్రంథకర్త దావీదు కోసం చెప్పాలనుకున్నాడు. దావీదు ఎవరి వంశాల్లో పుట్టాడంటే అబ్రహాంకి ఇద్దరు కొడుకులు పుట్టినప్పటికీ ఇస్సాకు వంశావళిలో నుంచి ఎవరు వచ్చారు? దావీదు వచ్చాడు. అంటే దావీదు ఎలా వచ్చాడో తెలియాలంటే, ఎవరి నుంచి వచ్చాడో తెలియాలంటే అబ్రహాం పుట్టిన ఇస్సాకు నుండి వచ్చాడని గ్రంథకర్త రాస్తున్నాడు. అంటే ఇస్సాకుని రాశాడంటే ఇస్మాయిల్ పుట్టలేదంటవా? బాగుంటుందా? ఇప్పుడు ఏమన్నారు? ఆదికాండం 5వ అధ్యాయం చూపించి ఏమన్నారు? అక్కడ కెయ్యోను అనే పేరు లేదు కనుక కెయ్యోను పుట్టలేదు అంటారు. ఇక్కడ ఇస్మాయిల్ పేరు లేదు కనుక ఇస్మాయిల్ పుట్టలేదు అంటవా? బాగా గమనించాలి. నెక్స్ట్ ఇంక మళ్ళీ వాక్యం. అబ్రహాం ఇస్సాకును కనెను. ఇస్సాకు యాషావుని కనలేదా? ఏమండి? ఇస్సాకి కవల పిల్లలు. పెద్దోడి పేరు ఏం పేరు? యాషావు. తర్వాతోడి పేరు యాకోబు. ఇస్సాకు యాకోబును కన్నాడు అంటున్నాడు. యాషావు పేరు ఎందుకు లేదు? యాషావు పేరు రాస్తే యాషావు వంశావళిలో దావీదు ఉండడు. దావీదు రావాలంటే, దావీదు నుంచి యేసు అనే వ్యక్తిని చూపించాలంటే ఎవరికి పుట్టారు, ఎవరి పిల్లలు పుట్టారు రాయాలి. చాలా మంది పిల్లలు ఉన్నప్పటికీ అందరి పేర్లు ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు. అంటే యేసుక్రీస్తు వారు రాజు దావీదు వంశంలో నుంచి వచ్చాడని చెప్పడానికి దావీదు గారిని చూపిస్తున్నాడు. దావీదు ఎవరి నుంచి పుట్టాడో చూపిస్తున్నాడు. అది రాసుకుంటూ మత్తయి గారు వస్తున్నారు. ఇదే విషయాన్ని యోధాపత్రికలో కూడా రాస్తాడండి. యోధాపత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయం 14 వచనాలు కూడా మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు. హానోకు అనే వ్యక్తి ఆదాము వరుసలో ఎక్కడికి వస్తే ఎన్నవాడు? 7వవాడు. ఎలా 7వవాడు? 3వ కొడుకు ఉన్నాడే షేతుని ఆదాము షేతు కొడుకు, ఆ కొడుకులు ఎక్కడ కూడా వస్తే ఆనో దగ్గరికి వచ్చేసరికి ఎన్నో సంఖ్య వస్తుంది? 7 వస్తుంది. అక్కడ కయ్యోని పేరు రాశారు అనుకోండి, కయ్యోని కూడా లెక్కెట్టారు అనుకోండి, హానోకి ఎన్నవాడు అవడు? 7వవాడు అవడు. అంటే ఈ బ్రహ్మకు కానీ ఈ బ్రహ్మ అనుచరులకు కానీ బైబిల్ని ఎలా విభజించాలి, బైబిల్ ఎలా చదవాలో కూడా దిక్కుమాలకు తెలీదు. కానీ మన దగ్గరకు వచ్చి ఇది ఏదో పెద్ద కౌంటర్ లాగా సెటైర్ లాగా మన దగ్గర వేసి మన సమాధానం చెప్పబోయేసరికి ఇటు నుంచి అటు తీసుకెళ్ళిపోయి బ్రహ్మ అనుచరులుగా మార్చేసుకుంటున్న వైను ఈరోజు మనం చాలా మందిని చూస్తున్నాం. చాలా మంది మారిపోయారండి. మనం మారకుండా ఉండాలంటే, మరి కొంతమంది అందులోకి వెళ్ళకుండా ఉండాలంటే ఈ బోధపై మనకు ఏముండాలి? కొంత అవగాహన ఉండాలి, స్పష్టత ఉండాలి. అంటే వీళ్ళు ఏం చెప్తారంటే ఆదాం వంశావళిలో లేడు కనుక అక్కడ పేరు రాయబడలేదు కనుక కయ్యోను అనే వ్యక్తి ఆదాం పుట్టలేదు, సర్పానికి పుట్టాడని చెప్పేస్తున్నారు వాళ్ళు. కానీ మనం చూసిన ఈ మత్తయి వార్త మనం గమనిస్తున్నప్పుడు దేవుడు ఏం చెప్పాలనుకున్నాడో వాళ్ళ పేర్లు మాత్రం రాస్తారు తప్ప మిగతా వాళ్ళ పేర్లు రాయడని మనకు అర్థమవుతుంది. ఇక బైబిల్ మనం జాగ్రత్తగా గమనించగలిగితే ఇప్పుడు ఈ కయ్యోను అనే ఈ వ్యక్తి సర్పమా మనిషా? ఖచ్చితంగా మనిషి అయితే బైబిల్ ఒక రిఫరెన్స్ చూపిస్తాం చూడండి. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 26వ వచనం. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను పుట్టించాడు. దేవుడు ఏం చెప్తున్నాడు అంటే ఒకని నుండే ప్రతి జాతి మనుషులు వచ్చారు. ఇప్పుడు కయ్యోను అన్నాడు మనిషి అయితే ఆ మనిషి ఎవరి నుంచి రావాలి?
ఆదాము నుండే రావాలి. ఏమండి, కయ్యోను అనే వ్యక్తి మనిషి అయితే ఖచ్చితంగా ఆదాము నుండే రావాలి. ఆదాము నుండే రావాలి. సర్పం నుండి రావడానికి అవకాశం లేదు. ఒకవేళ సర్పం నుండి వస్తే ప్రతి జాతి మనుషులు ఒకరి నుండి వచ్చాడన్న మాట ఏమైపోద్ది? తప్పైపోద్ది. ఒకరి నుండే వచ్చాడని మనం నమ్మితే ఖచ్చితంగా ఈ కయ్యోను అనే వ్యక్తి ఆదాము నుండి వచ్చాడు తప్ప సర్పం నుండి రావడానికి అవకాశమే లేదు. లేదండి, సర్పానికే పుట్టేసాడండి ఒకవేళ అయినా వాళ్ళు వాదించే ప్రయత్నం చేస్తారండి. లేదండి, మీకు అర్థం కావట్లేదు అంటాడు. ఒకవేళ సర్పానికే పుట్టేసాడని ఇంకా వాదిస్తే నేను వేసే కౌంటర్ ఏంటంటే ఏంటి, సర్పబీజం వల్ల ఏం పుట్టాలి? సర్పమే పుట్టాలి. ఒకవేళ సర్పబీజము అవ్వలోకి వెళ్ళింది అనుకోండి, ఎవరు పుట్టాలి? సర్పమే పుట్టాలి. సర్పబీజానికి సర్పమే పుట్టాలి, కానీ కయ్యోను పుట్టడానికి అవకాశం లేదు. మీరు అలా చెప్తున్నానంటేనేమో యెషయా గ్రంథము 14వ అధ్యాయం 29వ వచనాన్ని మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, నిన్ను కొట్టిన దండము తుత్తినీలుగా విరబడినని అంతగా సంతోషించొద్దు. సర్పబీజము నుండి మిడినాగు పుట్టెను. సర్పబీజం నుండి, సర్పం వల్ల సర్పమే పుడుతుంది కానీ కయ్యోను పుట్టడానికి అవకాశం లేదు. కయ్యోను పుట్టాడు అనుకో సర్పానికి పుట్టలేదని ఒప్పుకోవాలి. ఎందుకంటే సర్పబీజం నుంచి సర్పమే పుట్టాలి కానీ కయ్యోను పుట్టడానికి అవకాశమే లేదు. కానీ వీడేం చేశాడు? ఇరికించేశాడు, కిట్టించేశాడు. దేవుడు నాతో చెప్పాడు. ఏదో చిన్న కౌంటర్ వేసాడు. ఆ కౌంటర్కి ఆ రోజుల్లో ఉన్నాడు ఎవడో సమాధానం చెప్పబోయేసరికి ఏం చెప్పేశాడు? సర్పం నుంచి ఎవరు పుట్టేశారంట? కయ్యోను పుట్టేశాడంట. ఈ కయ్యోను అనే వ్యక్తి సర్పం నుండి పుట్టలేదు, ఖచ్చితంగా ఆదాము నుండే పుట్టాడు. సర్పం నుంచి పుడితే సర్పమే పుట్టాలి కానీ కయ్యోను పుట్టడానికి అవకాశం లేదు. ఇది ఫస్ట్ కౌంటర్. ఇక రెండో కౌంటర్ మనం ఆలోచన చేద్దామండి. రెండో కౌంటర్ ఏంటంటే ఆదికాండము 4వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండము 4వ అధ్యాయం రెండో కౌంటర్ ఏంటంటే, ఆ కౌంటర్ అంటే ఈ కయ్యోను అనే వ్యక్తి తన తమ్ముడైన ఏబేలుని చంపి నరహంతకుడికి ఎందుకు మారిపోయాడు అని అడుగుతున్నాడు. నరహంతుడుగా మారిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే అపవాది కూడా నరహంతుడు కనుక వాడి నుండి పుట్టాడు కనుక అందుకే ఏమైపోయాడు? నరహంతుడుగా మారిపోయాడు అన్నాడు. నిజంగా అపవాదికి పుట్టడం వల్లే, సర్పానికి పుట్టడం వల్లే, సాతానికి పుట్టడం వల్లే ఈ కయ్యోను అనే వ్యక్తి నరహంతుడుగా మారాడా అని మనం ఆలోచించగలిగితే బైబిల్ దానికి చెప్తున్న ఆన్సర్ చూడండి. ఎందుకు నరహంతుడుగా మారాడని చెప్తుందో, దానికి పుట్టడం వల్ల మారాడా? మరి దేని వల్ల మారాడు? యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. మనం కయ్యోను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి, తన సహోదరుని చంపెను. వాడు ఎందుకు చంపాడంటే చెప్తున్నాడండి. ఈ కయ్యోను అనే వ్యక్తి తన తమ్ముడిని ఎందుకు చెప్పాడంటే వాడేం చెప్తున్నాడు? బ్రహ్నాం ఏం చెప్తున్నాడు? సర్పానికి పుట్టాడు కనుక చెప్పేశాడు అన్నాడు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? తన తమ్ముడిని ఎందుకు చంపాడంటే తన క్రియలు చెడ్డవని, తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండెను గనుకునే కదా. ఈ కయ్యోను అనే వ్యక్తి తన తమ్ముడిని చంపి నరహంతుడు ఎందుకు మాట్లాడంటే ఈ కయ్యోను అనే ఈ వ్యక్తి యొక్క ఆ క్రియలు ఎలాంటివంట? చెడ్డవి. వీడు చెడ్డోడు, వీడు బుద్ధి బాలేదు, వీడు పనులు బాలేదు, అందుకని తమ్ముడు చంపేశాడు. సర్పానికి పుట్టడం వల్ల కాదంట. వీడి క్రియలు బాలేవు, వీడి బుద్ధులు బాలేవు, వీడి చెత్త బుద్ధులు, అందుకని తమ్ముడు చెప్పేశాడు. ఇంతకీ అంత చెత్త బుద్ధులు ఏంటాయా బాబు అంటే, అన్నదమ్ములు ఇద్దరు దేవుడికి అర్పణ తీసుకెళ్లారు. ఒకడు అర్పణ నచ్చింది, ఇంకొక అర్పణ నచ్చలేదు. అరే నీ అర్పణ నచ్చలేదని దేవుడు చెప్పాడు అంటే దేవుడికి ఇలా ఇస్తే నచ్చదేమో, ఇంకా బాగా ఇవ్వాలనుకోవాలా ఎవడన్నా. కానీ ఈడేం చేశాడు? నా అర్పణ నచ్చనందుకు కాదు, మా తమ్ముడు అర్పణ దేవుడికి ఏమైంది? నచ్చేసింది అని తమ్ముడి మీదే ఏం పడుతున్నాడు? వీడు కుల్లుడు, కుళ్ళు కుతంత్రాలుడు, వీడు బుద్ధి బాగాలేదు. వీడు బుద్ధి బాగోసరికి వాళ్ళ తమ్ముడు నచ్చపోయేసరికి వాళ్ళ తమ్ముడు ఏం చేశాడు? చంపేశాడు. యాక్చువల్గా ఈ కయ్యోను అనే వ్యక్తి కోపడాల్సింది ఎవరి మీద? తమ్ముడి మీద కాదు. ఎవరి మీద? దేవుడి మీద. ఎందుకు దేవా నా అర్పణ నీకు నచ్చదు, దేవుడి మీద పడాలా? ఆ తమ్ముడి మీద ఎత్తే తమ్ముడి మీద పడబెట్టి అంటే ఈ ఆలోచన విధానం బాగలేదు. నేనే గెలవాలి, నేనే హీరో కనబడాలి, నేనే ముందుండాలి, అందరూ నన్నే మెచ్చుకోవాలనే ఓ చెత్త బుద్ధి ఇది. పక్కవాడు మెచ్చుకునేసరికి ఏమైపోతున్నాడు? వీడు అసూయ పడ్డాడు, నచ్చలేదు, తమ్ముడిని చంపేశాడు. సర్పానికి పుట్టడం వల్ల కాదు, వీడి బుద్ధి బాగాలేదు కనుక, వీడి లక్షణాలు బాగలేవు కనుక, వీడి ఆలోచన విధానం బాగాలేదు కనుక అందుకే తమ్ముడిని ఏం చేశాడు? చంపేశాడు. ఇది రెండో కౌంటర్. పుట్టడం వల్ల కాదు, వీడి క్రియలు చెడ్డే వల్ల రెండో కౌంటర్. ఇక మూడో కౌంటర్ కూడా ఆలోచన చేద్దాం. మూడో కౌంటర్ ఏంటంటే ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం.
ఆదికాండం 3:15. మరియు నీకును స్త్రీకును నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరం కలగజేస్తున్నాడు కదా. ఆమె సంతానం అంటే యేసుక్రీస్తు. మరి సాతాను సంతానం ఎవరో అని అడుగుతున్నాడు. సాతాను సంతానం ఎవరో అని అడుగుతున్నాడు. సాతాను సంతానం ఎవరో అని అడుగుతూ ఆ సాతాను సంతానం ఎవరో కాదు ఈ కయ్యోను అంటున్నాడు. ఇవాళ అక్కడ వాడు చెప్పినట్లుగానే కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేద్దామండి. ఆమె సంతానం అంటే ఎవరని చెప్తున్నాడు? వాళ్ళు కూడా యేసుక్రీస్తు అంటున్నాడు. యేసుక్రీస్తు అంటున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు అనే ఈ వ్యక్తి శరీర కలయికల వల్ల పుట్టాడా? దేవుని ఆత్మ వల్ల పుట్టాడా? దేవుని ఆత్మ వల్ల పుట్టాడు. శరీర కలయికల వల్ల కాదు. వాడు ఏమంటున్నాడు? నీ సంతానం అంటే సర్ప సంతానం అంటే సర్పం వెళ్ళి అవతో కూడి వల్ల పుట్టాడు అంటున్నాడు. అక్కడ చెబుతుంది యేసుక్రీస్తు వారు పుట్టు కోసం మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు వారు పుట్టుక కలయికల వల్ల కలిగింది కాదు. కలయికల వల్ల కలిగింది కాదు. కలయికలు లేకుండా యేసు పుట్టాడు. మరి దాని సంతానం సాతాను సంతానం కూడా ఎలా పుట్టాలి? ఇప్పుడు కలయికలు లేకుండా పుట్టాలి. కలయికలు లేకుండా పుట్టే సంతానం కోసం మాట్లాడుతున్నాడు. సర్పం అవ్వ కూడుకోవడం వల్ల పుట్టిన కయ్యోను కోసం కాదు. కలయికలు లేకుండా పుట్టే సంతానం కోసం మాట్లాడుతున్నాడు. కలయికలు లేకుండా సాతానికి ఎలా పుడతాం? ఆ లక్షణాలు మనకు ఉన్నాయనుకోండి, మనం ఎవరి పిల్లలు అయిపోతాం? సాతాను పిల్లలు అయిపోతాం. మీ తండ్రి యోగు అపవాది అంటాడు. మీ తండ్రి అంటే ఆడి పుట్టేమిటి? ఆ లక్షణాలు మనలో ఉన్నాయి కనుక ఆడ పిల్లలు అవుతాం. అంటే వాడి ఆత్మ మనల్ని ఎవరినైతే ప్రేరేపిస్తుందో ఆడి ప్రేరేపణతో ఆడి బుద్ధు లక్షణాలు కలిగి ఎవరైతే జీవిస్తారో వాళ్ళందరూ ఏ సంతానం? సర్ప సంతానము, సాతాన సంతానము. అంతే తప్ప అక్కడ కయ్యోని కోసం మాట్లాడట్లేదు. అవ్వ సర్పంతో పోవడం కోసం మాట్లాడట్లేదు. వాడికి అర్థం కాలేదు. విభజించి అర్థం చేయించోడు ఎవడు లేడు. అది సర్ప సంతానం కోసం కాదు. సర్పం అవ్వకి సంబంధించిన విషయాలు కాదు. అది శరీర కలయికల కోసం మాట్లాడుతున్న సందర్భమే కాదు. అయిపోయింది కౌంటర్. ఇక నాలుగో కౌంటర్ కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. నాలుగో కౌంటర్ ఏంటి? ఫలం తినడం అంటే అదేనా? 2 చెట్లు. ఏదో తోటలో ఉన్న 2 చెట్లు కాదు, అవి 2 మనుషులు అంటున్నాడు. మనుషులు అంటే వాడు వాక్యాలు కూడా చూపించాడు. కీర్తన గ్రంథం చూపించాడు, లోకాసోర్ చూపించాడు. నిజంగా వాడు చెప్పినట్లుగా ఆ 2 చెట్లు కాదా, నిజంగా మనుషులా అని మళ్ళీ మనం జాగ్రత్తగా ఆలోచించుకుంటూ బైబిల్లోకి వెళ్ళి అవి చెట్లా మనుషులా చూద్దాం. ఆదికాండం 2వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలు చూద్దామండి. దేవుడైన యెహోవా. ఆదికాండము 2వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలు. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికానందరములో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మాయను. దేవుడైన యెహోవా తూర్పున ఏదోనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుణ్ణి అందులో ఉంచును. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యము, ఆహారమునకు మంచిది. ప్రతి వృక్షము ఆ తోటలో ఉన్న జీవవృక్షము మంచి చెడులను తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించును. దేని నుండి మొలిపించాడు? నేల నుండి మొలిపించాడు. అంటే నేల నుండి మొలిపించాడంటే నేల నుండి వచ్చిందంటే అదేంటి? చెట్లే. లేదు అవి చెట్లు కాదు. ఓ చెట్టు యేసుక్రీస్తు, ఓ చెట్టు సాతాను అంటున్నాడు. ఒకవేళ నువ్వు అన్నట్లుగానే ఓ చెట్టు సాతాను, ఓ చెట్టు యేసుక్రీస్తు అనుకుందాం. ఇప్పుడు సాతాను యేసుక్రీస్తు నేల నుంచి పుట్టారా? లాజికల్కి దొరకడాడు. మనం వేస్తే లాజికల్గా అందుకోలేరాడు. ఇలా లాజికల్తో మాట్లాడేవాళ్ళు అప్పుడు లేక ఆ బోధన ప్రపంచవ్యాప్తం చేసాడండి. అవి చెట్లే తప్ప మనుషులు కాదు. లేదు మనుషులు అన్నాం అనుకో, ఆ యేసుక్రీస్తు సాతాను నేల నుండి వచ్చారని అడుగుతాను నేను. నేల నుంచి వచ్చారా? కాదండి, వాళ్ళతో పరలోకం నుంచి వచ్చారండి. సాతాను పరలోకం నుంచి ఏమేడు వెంటబడ్డాడు. యేసుక్రీస్తు వారు కూడా పరలోకం నుండి భూమి మీదకి వచ్చాడు. అది భూ సంబంధులు కాదండు. ఒకప్పుడు పరలోక సంబంధులు అండి వాళ్ళు పరలోకం నుంచి వచ్చారు తప్ప భూమి నుంచి వాళ్ళు రాలేదు. భూమి నుండి దేవుడు మొలిపిస్తున్నాడు అంటే అవి చెట్లే తప్ప మనుషులైతే కాదు. అయిపోయింది. ఎన్నో కౌంటరు? 4వ కౌంటరు. ఇంకా 5వ కౌంటరు. అవ్వ కొన్ని ఫలాలు తిన్నారు కదా. ఫలాలు తినడం అంటే తిండికి సంబంధించింది కాదు, అది వ్యభిచారానికి సంబంధించి అంటున్నాడు. ఓకేనండి. పండ్లు తిన్నది కదా. తిండి అంటే ఈ తిండి కంటే అది తిండ కోసం కాదు, వ్యభిచారం కోసం అంటున్నాడు. ఓకే, పండ్లు తినేసింది. తినడం అంటే అవ్వ వ్యభిచారం చేసింది అనుకుందామండి. కొద్దిసేపు అనుకోండి, అలా అనుకోండి. ఇప్పుడు నేను కౌంటర్ ఏంటంటే మరి ఆదాం కూడా పండ్లు తిన్నాడు కదా, ఆదాం కూడా సర్పంతో పోయేటి. అర్థమవుతుంది నా కౌంటర్? మీకు అర్థమైందా? కొంచెం మీరు ఆలోచించాలి. ఇది ఇలాగా మాట్లాడతారు వాళ్ళు సింపుల్గా. వాళ్ళకి మనం తెలుగుగా చెప్పాలి సమాధానం. పండ్లు తినడం అంటే వ్యభిచారం అనుకుంటే ఈ పండ్లు ఆదాము కూడా తిన్నాడు. ఇప్పుడు ఆదాము కూడా వ్యభిచారం చేశాడా? ఒప్పుకుంటావు? ఒప్పుకొని అంటాడు. మరి అది ఒప్పుకోకపోతే ఇది కూడా ఏం చేయకూడదు నువ్వు? అయిపోయింది ఆన్సర్. ఒప్పుకోండి. ఇది అంటే అర్థం కావట్లేదు. అవ్వ మోసపోయిందంటే అది తిండికి సంబంధించే తప్ప, అదేదో మాటలు చెప్పి మోసం చేసింది తప్ప అవ్వ ఇది వ్యభిచారానికి సంబంధించింది
కాదు. ఇంకా ఇక ఇంకా ఐదో కౌంటర్, ఆరో కౌంటరా? ఆరో కౌంటర్కి వెళ్దాం. ఆరో కౌంటర్ ఏంటి అలేసింది? ఒకవేళ అవి చెట్లే అయితే ఇప్పుడు వరకు ఉండాలి కదా అంటున్నారు. అవి చెట్లే అయితే ఇప్పటి వరకు ఉండాలి కదా అంటున్నారు. నిజమే, మంచిగా ఉంటారు కదా. చెట్లు అయితే ఇప్పటి వరకు ఏమి ఉండాలి? తాడి చెట్టు అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. మర్రి చెట్టు అప్పుడు ఉంది, యాపిల్ చెట్టు అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. మరి అవి చెట్లు అయితే ఇప్పుడు ఉండాలి కదా? ఉండాలి. అప్పుడు చెట్లు అయితే ఇప్పటికీ ఉండాలి. నిజమే, కౌంటర్ నిజమే. కానీ ఆ చెట్లు ఇప్పటి వరకు ఉండకూడదు. ఎందుకు ఉండకూడదంటే ఆ చెట్లు, ఆ తోట వేసింది మనుషులందరి కోసం కాదు, ఆదాము అవ్వల కోసం వేసాడు. మీకు అర్థమవుతుంది కౌంటర్. వాళ్ళు అన్నట్లుగా చెట్లు అయితే ఇప్పటికీ ఉండాలి, కానీ ఆ చెట్లు అందరి కోసం వేసినవి కాదు, అవ్వ ఆదాముల కోసం వేశారు. అవ్వ ఆదాముల కోసం వేశాడు. ఎప్పుడైతే ఆదాము అవ్వలు తప్పు చేశారో దేవుడు ఆ తోటలో వాళ్ళు ఉండకుండా, ఆ తోటలో పండ్లు వాళ్ళు తినకుండా, ఆ తోటని దేవుడు ఏం చేశాడు? ఏసినోలే తినకూడదని గంటేస్తే, అవి ఏసినోళ్ళ కోసమే తినకుండా గంటేస్తే అవి ఎప్పటికి ఎలా ఉంటాయి? ఎప్పటికి ఎలా ఉండకూడదంటే అవి మన కోసం వేసినవి కాదు, ఆదాము అవ్వల కోసం వేసాడు. ఆదాము అవ్వల కోసం వేసాడు కనుక తప్పు చేసిన తర్వాత ఆ తోట నుంచి వాళ్ళు కూడా బయటికి గంటేశారు. ఆ తర్వాత జలప్రళయం వచ్చింది, అంత తోటంతో కొట్టుకుపోయింది. అది వాళ్ళ కోసం వేసినవి తప్ప మన కోసం వేసినవి కాదు. వాళ్ళ కోసం వేసినవి ఇప్పటి వరకు ఉండడానికి అవకాశమే లేదు. ఆరో కౌంటర్ కూడా అయిపోయింది. ఏడో కౌంటర్, అవ్వ పండు తింటే నోటితో తిన్నప్పుడు శిక్ష నోటికి వేయాలి, కానీ గర్భానికి ఎందుకు వేసాడు? నిజమేనండి, ఇది కూడా లాజిక్గానే ఉంది. నోటితో తిన్నప్పుడు శిక్ష నోటికి వేయాలి, కానీ గర్భానికి వేయడం ఏంటి అనడం. అంటే గర్భానికి వేసాడంటే ఆడి ఉద్దేశం ఏంటి? సర్పం అవ్వతో కుడేసింది, వ్యభిచారం చేసేసింది, గర్భం తెచ్చేసుకుంది, అందుకే దేవుడు గర్భానికి శిక్ష వేసాడు అంటున్నారు. ఒకవేళ నేనేమంటానంటే పండు నోటితో తిన్నాడు కనుక గర్భానికి ఎందుకు వేసాడంటే ఇప్పుడు ఆదాము కూడా పండు తిన్నాడు, ఆదాము కూడా దేవుడు ఏం చేశాడు? శిక్ష వేసాడు. ఆదాము ఏ వ్యభిచారం చేయడం వల్ల శిక్ష వేసాడు చెప్పండి? ఇప్పుడు అవ్వ వ్యభిచారం చేసింది కనుక శిక్ష వేసాడు గర్భానికి అంటున్నావు కదా, బాగానే ఉంది. మరి ఆదాము కూడా దేవుడు శిక్ష వేశాడు కదా, ఆదాముకి దేవుడు ఏం చేశాడు? శిక్ష వేశాడు కదా. మరి ఆదాము ఏ పండు తిని ఎవరితో వ్యభిచారం చేశాడు? ఇంకోటి టీస్టేట్ చెప్పనా? ఆదాముకే కాదు, నేలకు కూడా దేవుడు ఏం చేశాడు? నేల ఏ పండు తిని ఎవరితో వ్యభిచారం చేసింది చెప్పంటాను? నేల ఏ పండు తిని వ్యభిచారం చేసింది? చేయలేదు. అయినా నేలకి దేవుడు ఏం చేశాడు? శిక్ష వేశాడు. దేవుని మాటలను వాళ్ళు ఏం చేశారు? విధించే క్రమంలో, వాళ్ళిద్దరికి శిక్ష విధించే క్రమంలో నేలకు కూడా శిక్ష విధించాడు. నేల శిక్షింపబడితేనే వీళ్ళిద్దరికి ఏమి విధించబడినట్టు? శిక్ష విధించబడినట్లు. ఆ క్రమంలో దేవుడు అవ్వకి శిక్ష విధించాడు తప్ప వ్యభిచారం చేయడం వల్ల అయితే కాదు. ఇక ఏడో కౌంటర్ కూడా మనం ఆలోచన చేద్దాం. ఎన్ని ఇప్పుడు 7 చెప్పానా? మరి 6 అన్నాను పొందాక మాట్లాడలేదు. పోలే ఏడో కౌంటరా? 8దో కౌంటర్ కూడా జాగ్రత్తగా ఆలోచన చేద్దామండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇదే చాలా ఇంపార్టెంట్. ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. ఇప్పటి వరకు మీకు ఇలాంటి ఆలోచన ఉండొచ్చు. ఇప్పటి నుంచి ఈ ఆలోచన తీసేసుకోవాలి. 8దో కౌంటర్ ఏంటంటే అవ్వలోనికి సర్పం యొక్క రక్తం వెళ్ళకపోతే యేసుక్రీస్తు ఎందుకు రక్తం చిందించాలని అడిగారు, అంతే కదా? వాళ్ళ కౌంటర్ ఏంటి? పండు తినడం వల్లే పాపం వస్తే మళ్ళీ పండే తినాలి కానీ యేసుక్రీస్తు రక్తం ఎందుకు అని అడిగారు. అంటే వాళ్ళ క్వశ్చన్ యొక్క ఉద్దేశం ఏంటంటే అవ్వలోనికి సర్పం యొక్క రక్తం వెళ్ళిపోయింది, రక్తం వల్ల పాపం వచ్చింది కనుక రక్తంతోనే పాపాన్ని ఏం చేయాలి? ప్రక్షాళన చేయాల్సి వచ్చింది. అవ్వ గర్భంలోనికి సర్పం యొక్క రక్తం వెళ్ళిపోయింది అంటున్నారు. నిజంగానే అవ్వలోనికి సర్పం యొక్క రక్తం వెళ్ళిపోయిందా అని మనం ఆలోచన చేయగలిగితే, అసలు సర్పం అవ్వని కొద్దిసేపు పక్కన పెడితే ఇప్పుడు మీకోసం మన కోసం మాట్లాడుకుందాం. జనరల్గా మనం ఏం మాట్లాడతామంటే, నా కూతురులో ఉన్నది ఎవరి రక్తం చెప్తాను? నా రక్తం నేను చెప్తాను, కానీ నా కూతురులో నా రక్తం ఉంటుందా? ఉండదండి. ఇది జోకు, మీకు అర్థమవుతుంది లేదు? నా రక్తం అంటాను కానీ నా కూతురులో నా రక్తం ఉండదు. నా కణం మా ఆవిడ గర్భంలోకి వెళ్ళింది, ఆ కణంలో రక్తం ఉండదండి, హిమోగ్లోబిన్ ఉండదు. గమనించాలి, తల్లిదండ్రులు గమనించాలి. మన పిల్లల్లోనికి ఆ కణం వెళ్తుంది కదా, ఆ తల్లి గర్భంలో కణం వెళ్తుంది కదా, ఆ కణంలో హిమోగ్లోబిన్ ఉండదు, రక్తం ఉండదు. మన రక్తాన్ని పెంచుకో పుట్టట్లేదు. మరి ఏం పెంచుకో పుడుతున్నారు? DNA. మా పాపలో ఏముంటుంది? నా DNA ఉంటుంది, నా రక్తం ఉండదు.
రక్తం వేరు, డిఎన్ఏ వేరు. ఉదాహరణకి నా రక్తం బి పాజిటివ్, నా రక్తం బి పాజిటివ్, మా పాపది ఏ పాజిటివ్, మా పెద్ద పాపది. నా రక్తం అయితే మా పాపలో కూడా ఏ పాజిటివ్ ఉండాలి, బి పాజిటివ్ ఉండాలి. రక్తాలు వేరు, రక్తాలు వేరు. కానీ మా పాప నా రక్తం పంచుకోవట్లేదా, పుట్టలేదు అలా అంటాం. మాట వరకు నా రక్తం పుట్టేవరా అని అంటాం, కానీ రక్తం కాదు, డిఎన్ఏ. డిఎన్ఏ. ఇప్పుడు లేటెస్ట్గా ఒక వార్త నడుస్తుందండి. వైసీపీకి సంబంధించిన ఒక లీడరు, ఆయన పేరు విజయసాయిరెడ్డి. ఎవరో ఒక ఆవిడతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడంట, ఆవిడ గర్భవతి అయిందంట, ఓ బిడ్డని కన్నదంట. ఇప్పుడు ఆ బిడ్డ నా బిడ్డ కాదు, నా బిడ్డ కాదు, నాకు పుట్టినాడు కాదు అంటున్నాడు భర్త. ఈ బిడ్డ విజయసాయిరెడ్డిగా పుట్టాడు, కాకపోతే డిఎన్ఏ టెస్ట్ చేయండి అంటున్నాడు. ఎవరి టెస్ట్ అంటే డిఎన్ఏ టెస్ట్ చేస్తే ఎవరికి పుట్టారో తెలుస్తుంది. అంటే ఇప్పుడు సర్పం రక్తం అవ్వలోనికి వెళ్ళడానికి అవకాశమే లేదు. వాళ్ళు అనుకున్నట్లుగా సర్పం అన్నది ఒక మగాళ్ళలాగే ఉంటుంది, దానిలో కూడా కణాలు ఉంటాయి. ఆ కణబీజం లోపలికి వెళ్ళిందని అనుకున్న ఆ కణంలో డిఎన్ఏ వెళ్ళాలి తప్ప రక్తం వెళ్ళడానికి అవకాశం లేదు. మరి యేసు రక్తం ఎందుకు చిందించాల్సి వచ్చిందండి? మనుషుల పాపాల కంటే అవ్వ ఆదాం పాపం చేశారు. దేవుడు చెప్పిన మాటను వాళ్ళు ఏం చేశారు? అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. అలా వచ్చింది. ఆ పాపాన్ని తీయడానికి ఏసేం కార్చాడు? రక్తం కార్చాడు. వాళ్ళు ఆజ్ఞ అతిక్రమించడం వల్ల వేసి రక్తం కాచాడు తప్ప అవ్వలోని రక్తం వెళ్ళిపోవడం వల్ల కాదు. అయ్యగారు ఏం చేశాడు? ఈ చిన్న లాజిక్ మనకు తెలియదని ఆ స్వరములో ఏముంటుందని చెప్పాడు? రక్తం ఉంటుంది. అసలు హిమోగ్లోబిన్ అందులో ఉండదండి. హిమోగ్లోబిన్ ఉండదు. సీరంలో దాన్ని ఏమంటారు? సీరం, ఇంగ్లీష్లో సీరం అంటారు. ఆ సీరంలో హిమోగ్లోబిన్ ఉండదు. డిఎన్ఏని పెంచుకోపడతారు, రక్తం వల్ల కాదు. యేసు రక్తం చిందించడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే వాళ్ళు దేవుని మాటను ఏం చేశారు? అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. వాళ్ళకి పాపం వచ్చింది. ఆ పాపం తీయడానికి యేసు ఏం చేశాడు? రక్తాన్ని చిందించాడు. ఇది 8వ కౌంటర్. ఇక 9వ కౌంటర్ కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దామండి. 9వ కౌంటర్ ఏంటి? అవ్వ సర్పం నన్ను మోసం చేసిందని ఎందుకు చెప్పింది? సర్పం అంటే మోసం చేసి ఎందుకు చెప్పింది? మోసం అంటే మోసం కాదు, మోసం అంటే వ్యభిచారం అంటున్నాడు. మోసం అంటే వ్యభిచారం. ఒకవేళ వాడు కోణంలో ఆలోచిద్దామండి. మోసం అంటే వ్యభిచరించబడ్డం అంటున్నాడు కదా. మోసం అంటే వ్యభిచరించబడ్డం అంటున్నాడు కదా. వాళ్ళు మోసం అంటే వ్యభిచరించబడ్డమా కాదా మనకు తెలియాలంటే ఇప్పుడు మోసం ఉన్న ప్లేస్లో ఏం పెట్టి చదవాలి మనం? వ్యభిచరింపబడాలి అని చదవాలి. ఇప్పుడు ఒకసారి ఒక వాక్యం చదువుతుంది చూడండి. మొత్తం ఆదికాండము 27వ అధ్యాయం 36వ వచనం. ఆదికాండము 27 36వ వచనం. యాకోబు అని పేరు అతనికి సరిగానే చెల్లినది. అతడు 2 మార్లను మోసపుచ్చాడు అన్నాడు. ఇప్పుడు మోసం అంటే వ్యభిచారం అంటే ఇప్పుడు యాకోబు యాసావు 2 సార్లు ఏం చేసి ఉండాలి? బాగుందా? సింక్ అవుతుందా? సింక్ అవ్వదండి. చివరి దినాల్లో అంట చాలామంది సేవకులు వచ్చంట. మత్తయి సువార్త 24వ అధ్యాయం 24 వచనం. మత్తయి సువార్త 24 అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపుచ్చుటకు గొప్ప సూచక్రియలు చేస్తారంట. చాలా మంది అయితే గొప్ప సూచక్రియలు చేస్తారంట. అవి నిజమనుకో మనం నమ్మేస్తామంట, మనం మోసపోతామంట. అంటే నమ్మడమే ఏమంటున్నాడు? మోసం అంట. లేదు, మోసం అంటే విసరించడం అంటే ఇప్పుడు చాలా మంది సేవకులు మనం నమ్మితే ఆ సేవకులు మనం ఏం చేసినట్టు? బాగుందా? సింక్ అవుతుందా? సింక్ అవ్వట్లేదండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం కూడా మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు ఎవడు? సాతానంట సర్వలోకమును మోసపుచ్చుచు. ఒక అవనే కాదు సర్వలోకాన్ని ఏం చేస్తున్నాడు? మోసపుచ్చుచు. అంటే సర్వలోకాన్ని మోసపుచ్చాడంటే ఇప్పుడు సర్వలోకాన్ని వ్యభిచారం చేసాడనా? ఏంటండి తీరి, చెత్త తీరి ఏంటి? అవ్వని సర్పం మోసపుచ్చేసింది, మోసం అంటే వ్యభిచారం అన్నాడంటే ఈ బోధ చెప్పినోడు ఖచ్చితంగా సాతాను ఏం చేసి ఉండాలి? అంటే దాన్ని నమ్ముతున్నాడు కదా. బ్రహ్మిస్టులు కానీ 5 కోట్ల మంది మోసం అంటే వ్యభిచారం అంటున్నారు కదా. ఇప్పుడు వీళ్ళందరినీ సాతాను ఒకసారి కూడా మోసం చేసి ఉంటుందా? చేసి ఉంటుంది. ఒకసారన్నా చేసిందంటే ఒకసారన్నా సాతాను చేత వీళ్ళు ఏమయ్యారు? ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. లాజికల్గా నిలబడతారా? ఇంకో విషయం చెప్పనా? మోసము వ్యభిచారం ఒకటి కాదర్రా. మోసము వ్యభిచారం ఒకటి కాదు. కానీ గురువుగారు ఏం చేశాడు? ఒకటే అన్నాడు. ఒకటి కాదని బైబిల్ చెప్తుంది. మార్క్స్ వార్త
మార్క్స్ వార్త 10వ అధ్యాయం 19వ వచనం. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 19వ వచనం. నరహత్య చేయవద్దు. ఓ నరహత్య అంటున్నాడు, వ్యభిచారం అంటున్నాడా, దొంగిలించవద్దు అంటున్నాడు, అబద్ధ సాక్ష్యం అంటున్నాడు, మోసం. ఇందులో మోసం ఉంది, ఇంకోటి ఏముంది, వ్యభిచారం ఉంది. సపరేట్ చెప్తున్నాడా, కలిపి చెప్పేస్తున్నాడా? వ్యభిచారం వేరంట, మోసం వేరంట. ఇవి రెండు ఒకటి కాదంట. కానీ రెండు ఒకటని చెప్పి గురువుగారు ఏం చేశాడు, చాలా మందిని బురిడి కొట్టాడు. 5 కోట్ల మందిని అందులోకి లాక్కెళ్ళిపోయాడు. మరికొంతమందిని లాక్కెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. మనం వెళ్ళకూడదు, వెళ్తున్న వారిని వెళ్ళలేకుండా జాగ్రత్త పరచవలసిన బాధ్యత మనపై ఉంది. ఇంకొక మాట చెప్పనండి, ఆడు మోసం అంటాడా? మోసం అన్నది శరీరానికి సంబంధించింది కాదర్రా. ఒక మాటలో చెప్తే మోసగించబడ్డం అంటే శరీరానికి సంబంధించింది కాదు, అది ఆత్మకు సంబంధించింది, మనకు సంబంధించింది. ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. సర్పం తన కుయుక్తి చేత అవ్వని మోసపురిచినట్లు మీ మనస్సులను చెరిపేస్తాడు ఒకడొచ్చి. మీ మనస్సులను కూడా చెరిపి మిమ్మల్ని కూడా ఏం చేస్తాడు, మోసం చేస్తాడు. అంటే మోసం అన్నది మనసుకు సంబంధించింది. మాటల చేత మనసుని ఏం చేస్తాడు, మోసం చేస్తాడు. ఏదో తోటలో జరిగింది అదే రా. ఏదో తోటలోకి వెళ్ళాడు, ఇది నిజమా అన్నాడు. తన మాటల చేత అవ్వను ఏం చేశాడు, మోసం అంటే మనసుకు సంబంధించింది, అది మాటలతో చేసేది, శరీర కలయికలో జరిగేది కాదు. అవి రెండు ఒకటి కాదు. మోసం అంటే మోసమే. ఈ చిన్న లాజిక్ గురువు గారు సరిగ్గా అర్థం కాలేదు. అది మనసుకు సంబంధించింది తప్ప శరీరానికి సంబంధించింది కాదు. 9వ కౌంటర్. ఇక 10వ కౌంటర్ ఏంటి? 10వ కౌంటర్ ఏంటి? సర్పానికి దేవుడు ఎందుకు శిక్ష విధించాడు. అదే కదా 10వ కౌంటర్. సర్పానికి దేవుడు ఎందుకు శిక్ష విధించాడు, ఎందుకు విధించాడని చెప్తున్నాడు. సర్పం అవను కూడేసింది కనుక, అవను రేపు చేసేసింది కనుక, పదం పెద్ద పదం మాట్లాడుతాను, రేపు చేసేసిందంట, వ్యభిచారం చేసేసిందంట, బలత్కారం చేసేసిందంట, అందుకే దేవుడు సర్పానికి శిక్ష వేసాడు అంటున్నాడు. దేవుడు సర్పానికి శిక్ష వేయడంలో సర్పం అవ్వనేదో పాడు చేసిందని కాదండి. సాతానుకు సర్పం ఏమిచ్చింది, తనలోనికి వెళ్ళడానికి అవకాశం ఇచ్చింది. సాతానుకు తనలోనికి వెళ్ళడానికి సర్పం అవకాశం ఇచ్చింది కనుకునే సర్పానికి దేవుడు ఏమేశాడు, శిక్ష వేసాడు తప్ప అవ్వని సరిపినందుకు కాదు, అవ్వను పాడు చేసినందుకు కాదు, అవ్వను కూడి కయ్యోని కన్నందుకు కాదు, తనలోనికి ప్రవేశించడానికి అవకాశం ఇచ్చింది. అందుకే దేవుడు సర్పానికి దేవుడు ఏం వేశాడు, శిక్ష వేశాడు. అంటే ఈ వేసిన ఈ 10 కౌంటర్కి మనం ఏం చెప్పాం, సమాధానం చెప్పాం. లాజిక్గా లేవా? ఆడి క్వశ్చన్ లాజిక్గా ఉన్నాయో తెలియదు, కానీ మన సమాధానం మాత్రం ఎలా ఉన్నాయి, లాజిక్గా ఉన్నాయి. కనుక ఇలాంటి వారు మన ప్రాంతాలకు కూడా వచ్చే అవకాశం ఉంది, మనకు కూడా ఇలాంటి చెప్పి పాడు చేసే అవకాశం ఉంది. కనుక వీళ్ళు మాయలో మనం పడకుండా మనం జాగ్రత్త పడి వారి ప్రశ్నలు మనం ఏంటో జాగ్రత్తగా విని చక్కగా వారికి ఏం చెప్పాలి, మనం సమాధానం చెప్పాలి. ఏంటి అప్పటికప్పుడు విని మనం సమాధానం చెప్పాలంటే కష్టం అండి. ఏమంటారు? అప్పటికప్పుడు ఎవరైనా వచ్చి ప్రశ్న అడిగేందుకు చెప్పగలమా? చెప్పలేము. దాని మీద కొంత అవగాహన ముందే మనకు ఉండాలి. బైబిల్ మనం అర్థం చేసుకునే విధానం మనకు తెలియాలి. వాటికి సమాధానాలు కూడా ముందుగానే మనం నేర్చుకోవాలి. అప్పుడు ఎవడొస్తే వాడితో మనం ఏం చేయగలం, ఫైట్ చేయగలం. ఎందుకంటే మన బైబిల్ పండితులు అయితే కాదు, ఎవడొచ్చి అడిగిన వెంటనే చెప్పేయడానికి. ఎవడొచ్చి వెంటనే అడిగినా మనం చెప్పలేం. కనుక ముందుగానే అనేక విషయాలు మనం ఏం చేయాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఇలాంటి వారికి తగిన రీతిలో బుద్ధి మనం చెప్పాలి. అవసరమైతే మన ఏరియాలకు వస్తే తరిమి వాళ్ళు ఏం చేయాలి, కొట్టు పంపించాలి. దుర్బోధకులు. కనుక ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి విషయాలపై మరింత అవగాహన మీరు పెంచుకోవాలి. ఆయన చెప్పిన బ్రహ్మ గారు చెప్పిన ఒక్క బోధ మాత్రం చెప్పాను, ఒక్క పాఠమే చెప్పాను. చాలా పాఠాలు చెప్పేశాడు. అందులో మరికొన్ని పాఠాలు ఏంటంటే స్త్రీలు ముసుగు వేసుకోకూడదంట. బైబిల్లో ఏమని ఉంటుంది, ముసుగు వేసుకోవాలంటది. గురువు గారికి దేవుడు ఏం చెప్పాడంట, ముసుగు వేసుకోకూడదని చెప్పాడంట. ప్రభు రాత్రి భోజనం అన్నాడు కనుక ప్రభు రాత్రి భోజనం ఎప్పుడు ఇవ్వాలి, రాత్రి ఇవ్వాలి. అంటే ఆరాధన ఎప్పుడు పెట్టుకోవాలి, బోధలు, పిచ్చి బోధలు, ఇలాంటి ఎన్నో బోధలు చేశాడు. కనుక ఈ బోధలన్నింటిపై మనం అవగాహన పెంచుకుందాం. కుదిరితే ఇలాంటి బోధలన్నింటినీ మీకు వివరిస్తాను. వాళ్ళు ఎలాంటి ప్రశ్నలు వేస్తున్నారు, ఎలాంటి సమాధానం చెప్తున్నారో అవసరమైతే వాటి అన్నింటినీ మీ ముందు పెడతాను, మీకు సమాధానం నేర్పిస్తాను. మీరు జాగ్రత్తగా నేర్చుకోండి. వచ్చిన వారు జాగ్రత్తగా సమాధానం చెప్పండి. మోసపరచబడకుండా మీరు జాగ్రత్త పడి పవిత్రంగా మీ జీవితాలు కాపాడుకొని దేవుడిని మహాలోకాలకు వెళ్ళాలని మనసారా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపల దేవ, పరిశుద్ర, ఇదిగో నాయన నీ పిల్లలకు నీ మాటలు తెలియజేసిన తండ్రి, నానా దుర్బోధకులు నాయన సమాజంలోనికి ప్రవేశించి అనేక విధాలుగా క్రైస్తవ్యాన్ని తండ్రి గలిబిలి చేస్తున్న ఈ తరుణంలో తండ్రి
నానా సంఘాన్ని మేలుకొల్పడానికి, సంఘాన్ని నానా పురుకొల్పడానికి, సంఘానికి నానా అనేక విషయాలపై అవగాహన కలగడానికి తండ్రి ఈ విషయాలు మేము తెలియజేసాం తండ్రి. నీ పిల్లలు అర్థం చేసుకొని వచ్చిన వారికి తగిన రీతిలో సమాధానం చెప్పి సాతాను నాయనా తరిమి కొట్టేవారుగా నానా వచ్చిన వారిని అందరూ మీరు తీర్చిదిద్దమని ఇగో తదుపరి కార్యక్రమంలోనికి నీ కుమారుడు బలియాగంలోనికి నాన్న మీ చేతులు ముంచడానికి మేము పాల్గొని వాడికి మేము సిద్ధపడుతుండగా మీ ఆత్మ సహాయంతో దాన్ని స్వీకరించి ఇక్కడి నుంచి అయినా తండ్రి బుద్ధిగా యోగ్యత కలిగి బ్రతకడానికి తండ్రి మమ్మల్ని అందరూ మీరు సిద్ధపరచమని మీ చిత్తముంటే మరోమారి ఈ రీతిగా కలిసి ప్రార్థించుకునే చక్కని అవకాశాన్ని మా అందరికీ దయచేయమని మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము మా కన్న తండ్రి. ఆమేన్.